హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జావిద్ సిటీఆర్ ఛానల్. మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పాను నా 2 years జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటానని. సో ఈరోజు వచ్చేసి June 14 అనమాట. ఈరోజే నేను కువైట్లో అయితే ఇదే డేట్కి అయితే నేను కువైట్లో ఎంటర్ అయ్యాను 2022లో జూన్. సో నేను వచ్చేసి ఈ వీడియోలో ఏమంటే మొత్తం క్లారిటీగా 2 years నుంచి నేను పడిన కష్టం, అది కష్టం అంటారు ఏమంటారు తెలియదు కానీ నేనైతే కష్టం అనే అంటాను. మొత్తం మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను చూడండి. సో అసలు ఎందుకు వచ్చేస్తున్నా కువైట్ నుంచి, నీకు అంతా అక్కడ బాగానే ఉంది కదా, మంచిగానే ఉంది కదా అని చాలామంది అంటున్నారు. సో కొంతమంది వచ్చేసి ఇండియాలోనే వచ్చి చేసుకోవచ్చు కదా, అంత దూరం పోయేది ఎందుకు అని కొంతమంది. సో వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా చెప్పబోతున్నా. సో నేను వచ్చేసి చెప్పాను కదా, ఈ రోజుకైతే 2 years కంప్లీట్ అయిపోయింది నాది. నేను వచ్చేసి స్టార్టింగ్లో వచ్చాను కువైట్లో, ఫస్ట్ టైం వచ్చింది నేను కూడా కువైట్కి వచ్చాను. నాకు అసలు తెలీదు ఎలా ఉంటుంది ఏందనేది. సో ముందుగా నాకు ప్రిఫరెన్స్ చేసింది ఏమరా అంటే, ఇంట్లోకి డ్రైవర్గా వస్తే నీకు భాష వస్తుంది, అరబిక్ వస్తుంది, రూట్స్ అంతా తెలుస్తుంది, దాని తర్వాత నువ్వు కంపెనీలోకి వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. నాకు వచ్చేసి కంపెనీ వీసానే వచ్చింది. నేనైతే ఫస్ట్ కంపెనీ వీసా ఎందుకు, దాని తర్వాత ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి 2 years తర్వాత దాని తర్వాత కంపెనీలోకి వెళ్దామని నేనైతే ఇక్కడికి వచ్చానమాట. ఇంకా వచ్చి ఒక 10 days అయింది. 10 days తర్వాత నాకు బండి అయితే నేర్పించేసినారు వాళ్ళే. డ్రైవింగ్ స్కూల్ కూడా పంపించలేదు. నాకు రూమ్ వచ్చేసి ఇక్కడే ఆర్దియాలో ఇచ్చినారు. రూమ్ నుంచి మా ఓనర్ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఒక 50 kilometers ఉంటుందన్నమాట. ఇంకా డైలీ మార్నింగ్ స్కూల్కి పోయేది వచ్చేది. నేను వచ్చిన టైం వచ్చేసి హాలిడేస్ టైం, అంటే వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి అనమాట. సో అలా నాకు బండి నేర్పించేసినారు, అంతా అయిపోయింది. పోతా ఉన్నా. అలా నాకు 1.5 month గడిపేసాను ఎలాగో అలా. ఇంకా దాని తర్వాత వచ్చేసి మా ఓనర్కి మొత్తం 8 మంది పిల్లలు ఉన్నారు. అందులో వచ్చేసి మా ఓనర్ పెద్ద కొడుకు ఉన్నాడు. మొత్తం టార్చర్ అంతా వచ్చేసి వాందే. స్టార్టింగ్లో నేను ఏమరా అంటే, మెయిన్గా కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఇది ఏందిరా అంటే, కొత్తగా వచ్చినాం వాళ్ళు ఏం పని చెప్పినా తల ఊపిచ్చేసేస్తే అదే అలవాటు అయిపోతుంది. సో అప్పుడు స్టార్టింగ్లో నేను చేసిన తప్పు ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తాను. ఇప్పుడు ఎలాంటి పనులు అంటే, నువ్వు దివానీకి పిలిచి చాయ్ గవా చెయ్యి అని చెప్తే, లేదు నేను చెయ్యను అని ఒకే మాట చెప్పేయండి. మీరు భయపడాల్సిన పనే లేదు, వాళ్ళు ఏం చేసుకోలేరు. నువ్వు వచ్చింది ఏం పనికి, డ్రైవింగ్ పనికి. వాళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడితే నేరుగా నీకు వీసా తీసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, అది కథ. సో నేను వచ్చాను, నాకు వచ్చేసి దివానీ పని చేయమన్నారు, నేను చేసుకుంటూ పోయినా. దివానీలో మిషన్ కొట్టమన్నారు, కొట్టుకుంటా పోయినా. ఇంకా బయట వచ్చేసి బాల్కనీ అంతా కడగమన్నారు, కడుగుతున్నా. అలా చాలా పనులు. ఓకే, అది అయిపోయిందా. ఇంట్లో వచ్చేసి మెయిన్గా పిల్లల టార్చర్ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో వచ్చేసి అందరూ పెద్ద పిల్లలు అంటే మొత్తము ఒక 17 years 16 years అలా 15 to 10 ఆ మధ్యలో ఉన్నారు. దాంట్లో వచ్చేసి 17 years ఒకడు ఉన్నాడు. ఇంకా వాడు వచ్చేసి స్టార్టింగ్లో నాతో మంచిగానే ఉన్నాడు. అలా పోను ఏమైందా అంటే, సాయంత్రం 6 గంటలకు పోయేది, పొద్దున 5 గంటలకు వచ్చేది. రోజు హాలిడేస్ కదా, ప్రతిరోజు ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండా సాయంత్రం 6 గంటలకు బండి స్టార్ట్ చేస్తే పొద్దున 3-4 ఆ టైంలో ఆఫ్ చేస్తానమాట నేను బండి. నాకైతే అస్సలు వచ్చేసాను, ఇంక ఎట్లయినా చేయాల్సిందే అని చెప్పేసి అది అలా అలవాటు అయిపోయింది నాకు. రోజు సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేసేది, పోయేది, ఫ్రెండ్స్ అందరూ నేర్చుకునేది, పొద్దున్న 4 గంటలకు తిప్పి ఒక్క చోట కాదు 10-15 చోట పోతాడు. అక్కడ పోతాడు, ఒక 2 నిమిషాలు వచ్చేస్తాడు. ఆడపోతాడు, ఒక 10 నిమిషాలు వచ్చేస్తాడు. అలా మొత్తం కువైట్ సిటీ మొత్తం తిప్పించేవాడు. సో అలా అయిపోయింది. అలా అయిపోయినాక అలా అలవాటు అయిపోయినాక కరెక్ట్ ఒక 6-7 months తర్వాత బండి వచ్చేసి నేను హైవేలో వెళ్తా ఉంటే రేడియేటర్ అయితే పగిలిపోయింది అనమాట. సో అది మా ఓనర్కి ఫోన్ చేసి చెప్పాను, పెద్ద బండి పిలిపించినాడు. షూ ఎక్కి పిలుచుకొని పోయినాము గ్యారేజ్కి. ఆడపోయి చూపిస్తే అతను వచ్చేసి మొత్తం ఒక 500-600 KD అవుతుందని చెప్పినాడు. అంటే మన ఇండియా డబ్బులు 1,50,000 అట్లా అవుతుంది. నేనేం చేయాలా, అది వచ్చేసి 2009 మోడల్ ఫార్చునర్ అనమాట. అంతా ఓకే, అంతా బాగానే ఉంది, నీళ్ళు అంతా ఓకే బాగానే ఉంది. సో
నాకేమన్నాడు, నువ్వే బండి రిపేర్ చేసినావు అని చెప్పినాడు. నాకు కోపం వచ్చింది. మళ్ళా అదంతా బండి వదిలేసి ఒక 1 మంత్ అట్లా గ్యారేజ్లోనే ఉన్నింది బండి. నాకు వచ్చేసి వేరే బండి ఇచ్చేసినారు. ఆడైపోయింది కదా, నేనే రిపేర్ చేసి నేనే బండి ఖరాబ్ చేసిన అని చెప్పినాడు. మళ్ళీ దివానీలో అందరూ చాలామంది కూర్చుంటారు కదా, వాళ్ళ ముందరు కూడా బండి ఖరాబ్ చేసినాడు అని చెప్పినాడు. అలా ఎందుకు చెప్పడం? నేను వచ్చేసి అస్సలు తగ్గేదే లేదని చెప్పేసి నేను మా ఓనర్ని మాట్లాడినా, నేను ఎందుకు రిపేర్ చేస్తాను, నాకేం అవసరము, ఇప్పుడు నేను పోతా ఉంటే బండి ఇదేంది, నేనేం చేయాలా, సైడ్లో ఆపేసాను అని చెప్పినాను. లేదు ఎందుకు కోపం అవుతున్నావు అది ఇది అంటే, నీకు డబ్బే కావాలనుకుంటే 4 నెలల శాలరీ తీసుకో, ఊరికే లేని నిందనంతా నా పైన వేయద్దు అని చెప్పిన. అలా వచ్చేసి గొడవ అయిందనమాట. సో అది అయిపోయినాక మళ్ళీ వచ్చేసి 2023 ఫిబ్రవరి 25, 26 వచ్చేసి వీళ్ళకి నేషనల్ డే. సో ఆ రోజు వచ్చేసి ఏమైందిరా అంటే, బండి వచ్చేసి మొత్తం అంతా రెడీ అయిపోయింది. అప్పుడు బండి తోలుతా ఉన్నా. సో ఏమైందిరా అంటే, ఇక్కడి నుంచి కువైట్ సిటీకి వెళ్ళాలి. అబ్దుల్లా ముబారక్ అయితే వెళ్ళాను. అబ్దుల్లా ముబారక్లో వెళ్ళి వాటర్ బెలూన్స్ అంతా వాళ్ళు వాటర్ బెలూన్స్తో ఆడతారనమాట. అదంతా సామాన్లు అంతా వేసుకొని కువైట్ సిటీకి వెళ్ళాం. వెళ్తా ఉంటే బండిలో స్మెల్ వస్తూ ఉంది, పొగలు కాదు స్మెల్ వస్తూ ఉంది. సో ఆడ సైడ్లో ఆపి చూస్తే ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ అవుతా ఉంది. మళ్ళా నా పైన చెప్పినాడు, నేనే ఇది చేసినా అని చెప్పేసి. ఈ పక్క బండి వచ్చేసి పార్కింగ్లో పెట్టేసినాం అనమాట. మా ఓనర్ ఫ్యామిలీ ఒక కార్లో ఉన్నారు, నా కార్లో వచ్చేసి కొడుకులు ఉన్నారు. మా ఓనర్ 3 కొడుకులు ఉన్నారు. ఇంకా వాడు పెద్ద కొడుకు పక్కన కూర్చోన్నాడు. మా ఓనర్ వచ్చేసి ఇక్కడ నా డ్రైవింగ్ సీట్ ద్వారా నేను విండో ఓపెన్ చేసి ఉంటే వీడున్నాడు. నువ్వే ఖరాబ్ చేసినావు బండి, మా ఎంజాయ్ చేద్దామని వస్తే నువ్వు స్పాయిల్ చేసినావు అని అలా ఎక్కిరినారనమాట. నేను చెప్పేసిన, బండి నేనే కదా రిపేర్ చేసింది, నాతోనే ప్రాబ్లం అవుతుంది కదా నీకు, నాకు టికెట్ వేసి నేను వెళ్ళిపోతా అని ఒకే మాట చెప్పిన. వాడు నోరు ముయ్ అని మా ఓనరు వీడు వచ్చేసి, నేను అసలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడి ఇవ్వడం లేదు. ఆ రోజు కొట్టలేదు కానీ కొట్టే అంత మాట్లాడినారు వాళ్ళు. నోరు ముయ్యిరా అని అలా చాలా మాట్లాడినారు అనమాట. నేను అయినా భయపడలే, ఏమైనా చేసుకోండి. మళ్ళా నేను వచ్చేసి ఆ బండి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాను అనమాట. పోయేసి అబ్దుల్లా ముబారక్లో పెట్టేసి అక్కడ వేరే బండి ఉంటే తీసుకుని వచ్చాను. సో అలా అయిపోయిందా. ఇది అయిపోయిన వెంటనే ఒక 6 months తర్వాత మళ్ళీ ఇంకో గొడవ. మళ్ళీ వచ్చేసి మా ఓనర్ది వేరే పంచాయతీ ఉన్నింది. ఏమైందిరా అంటే, నాకు తెలీదు. నేను వచ్చేసి బండికి అడిగేసాను, అంతా అయిపోయింది మా ఓనర్ మేడంది. ఇంకా అది రేడియేటర్లో పింక్ కలర్ వాటర్ ఉంది. సో నేను వచ్చి దాంట్లో వాటర్ మిక్స్ చేసిన, కొద్దిగా దాంట్లో వాటర్ తక్కువ ఉందని వాటర్ మిక్స్ చేసిన. అందుకని ఆ రోజు కూడా ఎక్కువ చేసినాడు. నాకు తెలియక నేను చేశాను, నాకేం తెలుసు. వాడు వచ్చేసి వాటర్ పట్టమన్నాడు, పట్టాను అంతే అని చెప్పాను. సో దాంట్లో అప్పుడు కూడా గొడవ జరిగింది. దాని తర్వాత నేను వచ్చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను టార్చర్ పెట్టాను అనమాట వాళ్ళకి. వాళ్ళు పెట్టే టార్చర్కి అసలు నా వల్ల కావడం లేదు. దాని తర్వాత ఏమైంది, నేను ఒక 5-6 days అన్నం తినలేదు. వాళ్ళు తినకపోయినా ఏం అడగరు. అసలు వాళ్ళు ఇచ్చే అన్నం కూడా నేను అస్సలు తినను. వాళ్ళ దగ్గర నుంచి 1 పైసా కూడా తీసుకున్నాను. నా శాలరీ తప్ప నేను వాళ్ళ దగ్గర 1 పైసా కూడా తీసుకున్నాను. వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. వీళ్ళు కావాలనే వాళ్ళ పిల్లల్ని కూడా అలానే తయారు చేస్తున్నాడు. మా ఓనర్ వచ్చినాడు, మా మేడంని పిలుచుకొని వచ్చినాడు, నన్ను KFCకి పిలుచుకొని పోయినారు అనమాట. KFCకి పోయేసి ఆర్డర్ చేయించి మా మేడం వచ్చేసి నన్ను వచ్చేసి కూల్ డౌన్ చేస్తా ఉంది. లేదు బాబా వచ్చేసి అలానే మాట్లాడతాడు, నువ్వేమి ఇదవ్వద్దు, బాబాకి కోపం ఎక్కువ, నువ్వు ఎందుకు కోపడుతున్నావు, మంచిగా చేసుకో అది ఇది అని చెప్పేసి ఏదేదో చెప్పినారు. నేను చేసి బ్రెయిన్ వాష్ చేసినారు. సరే అయిపోయిందా, జూన్ నడుస్తాం కదా, కరెక్ట్గా ఒక 4 months బ్యాక్ ఏమైందిరా అంటే, సో నాకు ఉండేదే కదా కథ, డ్యూటీ టైము సాయంత్రం 6 గంటలకు పోతే పొద్దున 4 గంటలకు వచ్చేది. అలా వచ్చేసి ఒకరోజు వచ్చేసి ఫుల్ టైర్డ్ అయిపోయినా. మార్నింగ్ మేడంతో పాటు డ్యూటీ పోయేసి వచ్చేసి పడుకున్నా. మళ్ళీ మా ఓనర్ కొడుకు వచ్చేసి ఫోన్ చేసి ఒక 6 గంటలకు రమ్మన్నాడు.
పోయినా పికప్ చేసుకున్నా, పోయేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ పికప్ చేసుకొని పోయి అందరినీ తిప్పించుకొని నైట్ 12:30కి వచ్చాను అన్నమాట. నైట్ 12:30కి వచ్చాను. నేను ఫుల్ టైర్డ్ అయిపోయానని ఇంకా వాడు వచ్చేసి దివానీలో వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొన్నాడు. ఇంకా వాడు పోయే వరకు లేట్ అవుతుందని చెప్పేసి ఒక 2 hours పడుకుందామని పోయి పడుకున్నా. కరెక్ట్గా 2:30కి వచ్చేసి డోర్ ధన్ 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 అని కొట్టినాడు. కొట్టి రా చాయ్ చేస్తావు రా దివానీలో అని చెప్పినాడు. నేను వచ్చేసి చెయ్యను అని చెప్పిన. వాడు వచ్చేసి ఎందుకు చెయ్యవు అన్నాడు. నాకు నిద్ర వస్తుంది, పడుకున్నా. నువ్వు ఇంటికి పోవాలా చెప్పు, పోయి వదిలేసి వస్తా. చాయ్ చెయ్యి, గవ్వ చెయ్యి, అదంతా ఏం చెప్పదు నాకు, అది అసలు నా పనే కాదు అని చెప్తే ఏం చేసినాడు, నా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకొని తోసినాడు. సో రూమ్లో వచ్చేసి ఒక అన్న కూడా వచ్చినాడు అప్పుడు, కొత్త డ్రైవరు. ఆయనని కూడా కొట్టేకపోయినాడు. ఆయన నన్ను కొడతా ఉంటే, వాడు నన్ను కొడతా ఉంటే ఆపేదానికి వస్తే ఆయనను కూడా కొట్టేకపోయినాడు. సర్లే అని ఇంకా నన్ను మెడ పట్టుకొని రోడ్లో పోయి లాక్కొని పోయినాడు. పోయేసి కాళ్ళతో తన్నాడు, ఎట్లా పడితే అట్లా కొట్టినాడు. సో మీరు చెప్పచ్చు కమెంట్స్లో, నాకు తెలిసి మీరు కమెంట్ చేస్తారు, వాడు కొడతా ఉంటే నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టచ్చు కదనా అని. సో నేను ఆ టైంలో వచ్చేసి నా చెయ్యి అస్సలు ఆగడంలా. అయినా కూడా నేను ఎంత కోపం ఉన్నా కంట్రోల్ చేసుకొని ఎందుకున్నాను అంటే, వాడు రెచ్చగొడుతున్నాడు, కావాలని రెచ్చగొడుతున్నాడు. కొట్టు కొట్టు కొట్టు, నువ్వు కొట్టాలా నేను చూడాలా, నువ్వు కొట్టాలా నేను చూడాలా అని వాడు రెచ్చగొడుతున్నాడు. తోసినాడు. ఏంది బాడీ వీడి పెంచేస్తే ఏం కొట్టేస్తావా అది ఇది అని కావాలని తోస్తున్నాడు, కావాలని రెచ్చగొడుతున్నాడు. సైడ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మంది చూస్తూ ఉన్నారు, సినిమా చూసినట్టు. వాడు వచ్చేసి తోస్తా ఏంది కొడతావా, నీకు కొట్టేకి అవుతుందా, నువ్వు కొట్టి చూపిస్తావా, నువ్వు కొట్టాలా నేను చూడాలా అని వాడు. నేను నవ్వుతా, నువ్వు ఏమైనా చేసుకోరా, కొడతావా ఏమైనా చేసుకో, నేను మాత్రం చెయ్యను అని ఒకే మాట. సో అంతవరకు వచ్చిందా నాకు. నేను ఎందుకు కొట్టలేదంటే, ఒక్క దెబ్బ కొట్టాను అనుకో అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎంత ఏం చేసినా మేము సైలెంట్గానే ఉండాలన్నమాట. నేను తిరిగి కొట్టుంటే నాకు వచ్చేసి జైల్లో వేస్తుంటారు, నేను ఇండియాకి కూడా వచ్చేవాడిని కాదు ఇండియాకి. ఎందుకు లైఫ్ రిస్క్లో పెట్టుకోవాలా అంటే, లైఫ్ రిస్క్లో కాదు, ఎందుకు మనము వచ్చింది ఫ్యామిలీ కోసము, ఎందుకు ప్రాబ్లమ్స్ అంతా క్రియేట్ చేసుకోవాలా అని చెప్పేసి నేను సైలెంట్ ఉండిపోయినా. అయినా కూడా నేను వచ్చేసి ఏం చేశాను అంటే, ఆ రోజు నైట్కి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కూర్చునేసిన. వాడు ఏం చేసినా నేను పని కూడా చేయను, నేనైతే ఇండియాకి వెళ్ళిపోవాలి ఒకే మైండ్ సెట్తో కూర్చునేసిన. నేను సాయంత్రం అయింది, మా నాన్నకు ఫోన్ చేసి చెప్పినా, మా మామకు ఫోన్ చేసి చెప్పినా, మా అత్తకు ఫోన్ చేసి చెప్పినా, అందరికి ఫోన్ చేసి చెప్పినా, అందరూ మాట్లాడినారు. మా ఓనర్ వచ్చేసి ఏమన్నాడు, మీ వాడే పిచ్చోడు, మా వాడేం కొట్టలేదు అని చెప్పినాడు. కానీ నాకు వచ్చిన కోపానికి ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే వీళ్ళు, నిజంగా అసలు వీళ్ళకి మామూలుగా ఉండదు. మమ్మల్ని ఇంత టార్చర్ పెడుతున్నారు కదా. నేను కూడా ఏం మాట్లాడు. ఏమన్నాడు మా ఓనరు, 3 months స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి, దాని తర్వాత నేను పంపిస్తాను అని చెప్పాడు. సర్లే అని ఉన్నా. ఎంత కంట్రోల్ చేసుకొని ఉన్నానంటే అంత కంట్రోల్ చేసుకొని ఉన్నాను. సో అలా 2 months గడిపాను. దాని తర్వాత వచ్చేసి కటింగ్ చేయడం లేదని ఇది ఒక టాపిక్ ఎత్తేసినాడు. నేను చెప్పిన, నేను ఇంటికి వెళ్తున్నా, అందుకే నేను పెంచుతున్నా, ఇంటికి వెళ్ళే టైంలో చేసుకుంటా నేను అని చెప్పిన. రోజు కావాలని గొడవ వేసుకునేది. ఒకరోజు కొడుకు అయితే ఒకరోజు వాళ్ళ అబ్బా అదే మా ఓనరు. సో అలా నాకు ఫుల్ టార్చర్ పెట్టేసేవాళ్ళు. సో మొన్న కూడా బండి వచ్చేసి యాక్సిడెంట్ చేశాను. ఆ వీడియో అయితే చాలామంది చాలా షేర్ చేసినారు, మంచిగా చూసినారనమాట. అప్పుడు కూడా నా 1 month శాలరీ కూడా ఇవ్వలేదు. లాస్ట్ మంత్ శాలరీ ఇవ్వలేదు. ఈ మంత్ కూడా ఇస్తాడో లేదో కూడా తెలియదు నాకు. ఇంకా నెక్స్ట్ మంత్ ఇంటికి వస్తున్నాను కాబట్టి నేను అస్సలు అడగను. నాకు వచ్చేసి అడిగే అలవాటే లేదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటా, లేదంటే లేదు. నేను అన్నం కూడా నేను కావాలా నేను అడగను. వాడికి ఇష్టం ఉంటే ఇవ్వని, లేదంటే లేదు.
అలా అనమాట నేను. సో అలా మొన్న యాక్సిడెంట్ జరిగింది, అది అయిపోయింది, 1 month పైన అవుతా ఉంది. మళ్ళా మొన్న వచ్చేసి బండి ట్రబుల్ ఇచ్చింది. అది వచ్చేసి మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియోలో. అది మొత్తం సర్క్యులేట్ అవ్వలేదు, అది వచ్చేసి బ్లాక్ అయిపోయింది అనమాట. సో అందుకే మొత్తం చేంజ్ చేసినారనమాట. ఇది నా 2 years నుంచి గొడవలు కామన్గా ఏం రావుందంటే గొడవ. నేను అందరికీ ఒకటే మాట చెప్తాను, మీరు ఎవ్వరు ఏం భయపడద్దండి మాట్లాడేకి. మీ తప్పు లేకపోయినా వాళ్ళు తప్పు చేస్తారు. అలాంటప్పుడు మీకు అనిపిస్తూ ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేయండి, వాడు ఏమైనా అనుకోని, అంతే. మేమేమి కొట్టడం లేదు కదా, మాట్లాడుతున్నాం అంతే. వాళ్ళు వచ్చేసి నువ్వు లద్ గిర్గిర్ అది ఇది అంటాడు, ఎక్కువ మాట్లాడుతుంటాడు. నేను మాట్లాడతా, నా తప్పు లేదు, నువ్వు ఎట్లా వేస్తావు తప్పు అని చెప్పాలా. అది ఎవ్వరు వచ్చేసి ఏమి ఇదవ్వద్దండి. నాకు రోజులు గడవక నేను వచ్చేసి ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ సైడ్లో ఫోటో పెడతాను. ఆ రోజు మార్నింగ్ లేచి అది ఇంటి కొట్టకపోతే నాకు రోజే గడవదు. ఒక్కొక్క రోజు వచ్చేసి 10 రోజులు జరుగుతుంది నిజంగా. ఇప్పుడు అయితే దగ్గరలో ఉన్నాను, దగ్గర అయిపోయింది, ఇంకా 20 days సంథింగ్ ఉన్నాయి. ఎంతలా నరకం అనుభవిస్తున్నానంటే అంతలా అనుభవిస్తున్నాను నేను. రోజు ఆ డేట్ కొట్టకపోతే నాకు నిద్ర అసలు రోజు గడవదు నాకు. అంత కష్టం ఉన్నా నేను ఇక్కడ ఉన్నానంటే నా ఫ్యామిలీ కోసమే, అంతే, వేరేది ఏది లేదు. సో అది కథ. బయటకు వచ్చినాక కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఒకే మాట, ఎవ్వరికి భయపడద్దు. నువ్వు వచ్చింది ఏం పనికి వచ్చినావో అదే పని చెయ్యి. ఎవ్వడికి భయపడేసిన పనులు ఆడ, వాళ్ళకి నచ్చినట్టు బతికేదానికి రాలా ఆడ. వాడు కటింగ్ చేయమంటే కటింగ్ చేసేదానికి, వాడు కొడితే కొట్టించుకునేకి ఎవ్వడు రాలా ఆడ. ఏందో వచ్చింది మా ఫ్యామిలీ కోసము, ఫ్యామిలీ అక్కడ హ్యాపీగా ఉండాలని ఇక్కడికి వచ్చినాం, కష్టపడుతున్నాం. వాళ్ళ దగ్గర దెబ్బలు తినేదానికి, వాళ్ళ పని చేస్తున్నాం, శాలరీ తీసుకుంటున్నాం, అంతే. ఎవ్వడు భయపడద్దు, ఏమైనా అనుకొని. నీ తప్పు లేదా ఫేస్ టు ఫేస్ మాట్లాడు, తప్పు ఉందా సైలెంట్ అయిపో. వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకొని విని వదిలేయి. నేనైతే అస్సలు తగ్గేదేలే నేను ఇప్పటికి కూడా. చూడు, ఇప్పుడు ఇంకా 20 days ఉంది నా టైం, అయినా కూడా రోజు గొడవ. భయపడేదేలే, ఫేస్ టు ఫేస్ మాట్లాడేదే, ఎవడికి భయపడేదేలే ఇక్కడ. అది నేను చెప్పాలనుకునింది. ఇది ఫ్రెండ్స్, చూసినారు కదా నా 2 years జర్నీ. నేను అసలు ఇండియాకి రావాలనుకునే లేదు, నేను ఇంకా 5 years ఉండాలనుకున్నాను. నేను ఇంత టార్చర్ పెడతా ఉంటే ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు ఇంట్లో వచ్చేసి వాడు కొట్టకపోయి ఉంటే నాకు డ్యూటీ అంతా ఏం పర్లేదు ఫ్రెండ్స్, నేను డ్యూటీ అంతా చేసుకుంటున్నా. వాడు నా పైన చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఉండింటా. నన్ను కొట్టినాడు, అందుకే నేను అదే రీజన్ నేను వచ్చేస్తాను. అంటే మీరే కమెంట్లో చెప్పండి, మీరే కనుక ఇక్కడ పనిచేస్తూ ఉంటే, మీ పైన దెబ్బ పడి ఉంటే, మీరు ఇక్కడే ఇంకొక 2 సంవత్సరం చేస్తారా? కమెంట్ చేయండి. నేనైతే చెయ్యను. మీరు కూడా చెప్తారు నేను వచ్చేసి కొట్టిన రోజే వెళ్ళిపోయి ఉంటాను బ్రో అని. అగ్రిమెంట్ ఉంది బ్రో, అగ్రిమెంట్ ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల ఉండాల్సి వస్తూ ఉంది. ఏదో క్వైట్ లైఫ్ చూద్దాం, ఆడ డబ్బులు సేవ్ అవ్వడం లేదు, ఇక్కడికి వచ్చి సేవ్ చేసుకొని ఏదో ఇల్లు కట్టుకుందాం, లేదంటే ల్యాండ్ తీసుకుందామని ఇక్కడికి వస్తాం మేము. అమ్మ ఏందో వీళ్ళు మమ్మల్ని అంత చీప్గా చూస్తున్నారు. ఒక్కసారి మేము అసలు ఒక 5 నిమిషాలు ఎండలో కూర్చోలేరు వాళ్ళు. కష్టం విలువ తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళకి, అస్సలు తెలియదు వాళ్ళకి, కొడుకులకి. హో వాళ్ళ కథ మాకు అవసరమే లేదు. ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడ పని చేసుకుంటా ఉన్నా, ఏం చేసుకుంటా ఉన్నా, మన తప్పు లేనప్పుడు తల వంచి ఉండాల్సిన అవసరం లేదు, తల ఎత్తి మాట్లాడాలా. అది నేను చెప్పేది మీ అందరికీ. నా జర్నీ అయితే ఇది. వీడియో చూసినారు కదా, ఇంకా వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మొత్తం తెలియాలా. కోవిడ్కి వచ్చిన కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలానే ఉండాలి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. చాలామంది అంటారు కోయిట్ ఇవ్వాలి రా వాళ్ళు. కోయిట్ ఇవ్వాలంటే బొచ్చు వాళ్ళు మనుషులే కదా, డబ్బు ఉంది ఎగురుతున్నారు, మన దగ్గర డబ్బు లేదు వాడుకుంటున్నారు. ఓకేనా, ఇదే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై.